ఇది సామాజిక న్యాయమేనా? ఏ కులం జర జర చూడు, ఏ కులం జనాభా ఎంతో వారి వాటా అంత. ఇప్పుడు చాట్ జీపీటీ లెక్క చూపిద్దురా జర ఎమ్మటే. ఏ కులం జనాభా ఎంతో వారికి అంత. జర జూమ్ చేయరా, ఏ కులం ఎంత ఉందో ఇక్కడ చూపి చూపి. ఉన్నారా అవుపిస్తున్నారా నీకు మలేసా? అవుపడాలి నీకు అరే. కులము ఎవడెంత ఉన్నాడు, నువ్వు ఎట్లా తింటున్నావు? మా సొమ్ము కూర్చున్నావరా నువ్వు? మా బీసీలో సొమ్ము తిన్నా కూర్చున్నావరా? అరే లెక్క మాట్లాడుతుంటారా మలేసా? లెక్కతోనే కొడదాం మనం, గంట కానీ 2 గంటలు కానీ. జనాభాలో 10% కూడా లేని కులాలకు జిల్లా రాజకీయాలపై 100% అద్భుతం. మరి జనాభాలో సగం లేనివానికి యాదవ్ అంటారు, ముదిరాజుతో సగం లేనివానికి అధ్యక్ష పదవి ఏందిరా? పార్టీ ఏందిరా వానికి? ఇప్పుడు నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు జయశంకర్ సార్ ఉన్నాడు, ఆయన పెద్దన్న పాత్ర పోషించి కేసీఆర్ ముందు నడిపించి గెలిపించాను, తెలంగాణ తెచ్చి. అంటే మనకు రాజ్యాధికారం లక్ష్యం కావాలి, నేనే కూర్చోవడం లక్ష్యం కావద్దు. బీసీకి నువ్వు ముదిరాజు అయితే నేను అబ్జెక్షన్ చెప్పబోతుంది కదా, బరాబర్గా చెప్పను. నువ్వు కూర్చున్న తర్వాత నేను కూర్చున్నాను, నేను యాదవ్ బిడ్డను కాబట్టి. తర్వాత మా సుదర్శన్ గారిని కూర్చోబెడుతున్నావు, వాడు గౌడ బిడ్డ కాబట్టి. తర్వాత మా రగ్గాను కూర్చోబెడతా. నువ్వేటో కూర్చుంటారా? లెక్క తక్కువ లుచ్చకొడుక, నెల తక్కువ కూడా. అధికారం ఆత్మగౌరవం వాట. అధికారం లెక్కెంత ఉడుకుంటే వానికే రావాలి, ఆత్మగౌరవం అందరికీ రావాలి. మా బీసీలలో యాదవుల ఆత్మగౌరవాన్ని, గౌడన్ల ఆత్మగౌరవాన్ని, ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దొంగిలించిన దొంగ నా కొడుకు చింతపండు నవీన్ పటేల్ని తిడుతా కూడా. ఆత్మగౌరవం మాకు లేదా? మీ అమ్మకయ్య గుట్టలేదా? తిడుతుండు అంటుర్రా. నా అమ్మ కానించి, నా అయ్య కానించి, నా ఇంట్లో ఆడపిల్లల కానించి వదిలిపెట్టకుండా తిట్టిన దొంగ నా కొడుకులు ఎవడరా? నీకు ధైర్యం ఉంటే రిపోర్ట్లు కొట్టకుండా, లంగ పనులు చేయకుండా, నా మీద ఈ వీడియోలు రీడ్ కాకుండా నా మీద అటాక్ చేయరా. మీరు మొగ పుట్టుక పుడితే బీసీ పంచాయతీ పెడదాం. ఇప్పుడు బీసీ పంచాయతీ మా సుదర్శన్ గారు ఏమంటాడు? నీ బాధ ఏందో చెప్పురా, నీ నొప్పి ఏందో చెప్పురా, నీ కథ ఏందో చెప్పురా. అరే సుదర్శనం, ఆడు నీతో మాట్లాడించిన కదా, నీకే చెప్తున్నాను రా. తెలంగాణలో బీసీలు 56% అంటుర్రా. ఓ ముస్లింలు గిస్లింలు అంతా కలిపి. సరే అది పక్కన పెడదాం. ఇందులో లెక్కరా, ముదిరాజులు జనాభా లెక్క ప్రకారం 26 లక్షలు ఉన్నట్టుందిరా. 26 లక్షలు రే సౌటా. అరే సౌటా సుదర్శన్గా చక్కగా ఇండ్రా నువ్వు రై ఫస్ట్. తర్వాత యాదవులు రా, నా కులం 23 లక్షలు ఉందిరా. నా గుర్తు చాట్ జీపీటీ చెప్పింది రే, మళ్ళీ నా సొంత లెక్క కాదురా. కావాలంటే చాట్ జీపీటీ లెక్కిస్తారా? నీ అమ్మ లేనిపోలేదు ఈ కొడుకులు, మళ్ళీ నా లెక్క అంటారు ఈ కొడుకులు. ఇప్పుడు చాట్ జీపీటీ తెస్తుండ్రు రే. మీకేమైనా బాధ ఉంటే చెప్పుర్రి, మీకేమైనా నొప్పి ఉంటే చెప్పురు అంటే. ఇంకో ఇప్పుడు లెక్క చెప్తుంది చూడరా. మాదిగలు వచ్చేసి బీసీలు కాకుండా మాదిగలు వచ్చేసి 36,58,000 మంది రా. షేక్ ముస్లింలు వచ్చేసి 27,96,00,000 రా. 96,000 రా. తర్వాత ముదిరాజులు వచ్చేసి 26,39,000 రా రే. తర్వాత లంబాడి బంజారాలు వచ్చేసి 24,04,000 రా. తర్వాత మా యాదవులు వచ్చేసి, నేను తప్పు చెప్పిన రే, ఇది తప్ప మరి కాదు అదిలో. ఇది వచ్చేసి రేవంత్ అన్న చెప్తున్న లెక్క, ఇది దొంగ లెక్క. 20,19,000 రా. తర్వాత గౌడులు రా. గౌడన్నలు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, రెడ్ల గురించి స్పెషల్గా చెప్తున్నా మీకు. రెడ్ల గురించి దయచేసి మా రెడ్డి సోదరులు చూడాలి. 17,10,000 17,10,000 మీ లెక్కనే. మీ ఉచ్చ ఓసి కొట్టురు నోట్లా, ఓట్లు అడిగితే ఉచ్చ ఓసి కొట్టురు నోట్లా చెప్తే. ఇప్పుడు సబ్జెక్టు మారదాం మనం. గౌడనలు సుమారు 16,30,000 మంది రా. తర్వాత మున్నూరు కాపులు రా. మున్నూరు కాపులు వచ్చేసి తెలంగాణలో 13,75,000 రా. ఇంతవరకే. పద్మశాలు మా నలిపుట్లోని సామాజిక వర్గం పద్మశాలీలు, వీళ్ళు వచ్చేసి 11,82,000 రా. జూమ్ చేయరు రై, ఇది చాట్ జీపీటీ జూమ్ చేయి. దీనికి ఏం వార్నింగ్ ఏం పడదు, చాట్ జీపీటీ లెక్కనే. మంచిగా బాజాబ్తో దగ్గర చేయి, క్లియర్గా కనపడాలి. ఇప్పుడు నేను రాసిందాడ ఇది చాట్ జీపీటీనే.
అవుపిస్తున్నారా మల్లేశ్వరే సుదర్శన్ గౌడ లెక్క కరెక్ట్ కనపడాలరా మీకు. ఇది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం నేను మాట్లాడుతుంటా. మీకేమైనా నొప్పించే చెప్పురి, ఏమైనా సబ్జెక్టు చెప్పురి అంటే సబ్జెక్ట్ ఏంద్రా అంటే టిఆర్పి పార్టీ అని ఒక రెండ పార్టీ ఉందిరా. సకైన రే సుదర్శన, టిఆర్పి అని ఒక రెండ పార్టీ ఉన్నది. అది ఛాయ పైసలు బిచ్చప్పుడు పెట్టిన పార్టీ అది. అయితే ఈ టిఆర్పి పార్టీలో నొప్పి ఏందయ్యా మాకంటే ఇక్కడ ఇవో ఈయన పేరు ఛాయ పైసలు బిచ్చప్పుడు, ఈయన సామాజిక వర్గం మునూరు కాపులే. 13,75,000 మంది ఉన్నారు వీళ్ళ లెక్క. వీళ్ళ జాతి, వీళ్ళ కులం ఈ తెలంగాణ సమితిలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 13,75,000. అయితే మా సుదర్శన్ గౌడు ఆ సన్నాసి నోరు మూసుకొని పడిపోయే సన్నాసి, జీతం ఇస్తే వంచదాగి మాట్లాడే సన్నాసి, ఆ సన్నాసి గాని లెక్క కూడా ఈ మునూరు కాపుల కంటే మరి గౌడ బిడ్డలది 16,30,000 అంటే దాదాపుగా 2,75,000 ఎక్కువ ఉంది, 2,80,000 ఎక్కువ ఉంది. ఇది లెక్క. తర్వాత మా యాదవులు మా బిడ్డల లెక్క వచ్చేసి మునూరు కాపుల కంటే ఇగో మీ కరెక్ట్గా రాదా పెన్న మారుస్తాగరా, ఇది కరెక్ట్ పడతలేదు, ఏది పడతలేదు, ఇది కూడా పడదు. ఇప్పుడు వీళ్ళకంటే వీళ్ళు వచ్చేసి 2,80,000 ఎక్కువ ఉన్నారు. వీళ్ళకంటే వీళ్ళు యాదవులు వచ్చేసి 13, 7 లక్షల 6 లక్షల చిల్లర, 6,70,000 చిల్లర ఉంటారు ఎక్కువ. తర్వాత మా ముదిరాజు బిడ్డ వచ్చేసి 13,75,000 అంటే దాదాపుగా డబల్ ఉన్నారా. అంటే 13కు 13 లక్షలు ఎక్కువనే ఉన్నారు, 13కు 13 లక్షలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నా బాధ ఏంటంటారా సుదర్శనం, అరే నా బాధ రా, నీ దండం పెడతారా, నువ్వు మంచివానే కదరా, నేను నవ్వుతున్నా, ఇది ఎక్కిలినవేరా, నా ఛానల్ పోవద్దని నవ్వుతుండ్రా నేను. ఇంకా చెప్తుండ్రా, ఇక్కడ మున్నూరు కాపు బిడ్డల్లో చాలామంది మంచి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ అవమానించే ఈ ఛాయ పైసల బిచ్చపోడు వీని కులం లెక్క ప్రకారం మరి ఒక పల్లెం తీసుకురాపరా, ప్లేట్ తీసుకురా, ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకురా, ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకురా. రే సుదర్శన్ నీ చేయి చూపించను రా, లొల్లి వచ్చిందిరా నీకు, మచ్చ వేసుకొని కూర్చున్నారా సుదర్శన్, ఇలా మచ్చ మామూలుగా లేదురా నీకు. ఇప్పుడు లెక్క చెప్తారా, సబ్జెక్టే మాడతారా. సబ్జెక్ట్ ఏంటంటే ఇది పోతుంది. సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మునూరు కాపుల కంటే మా ముదిరాజు బిడ్డలు డబల్ ఉన్నారు, మా యాదవ్ బిడ్డలు 6,70,000 మంది పైన ఎక్కున్నారు, మా గౌడ బిడ్డలు 2,80,000 పైన ఎక్కువరు. మరి జనాభాలో ఎక్కువ ఉన్న ఈ గింత సీన పడుకు అంటే మా మల్లిగాడు పందిలేక దింపాల్సింది, కానీ మా వాడు జర తక్కువ పడుకొచ్చిన బియ్యం ఇంకింత తెస్తే అయిపోగారను. బియ్యం లేవారా ఇంట్లో. ఇప్పుడు 4 లెక్కలు చెప్తున్నాయి. ఇంకా జర జూమ్ చేయి, పల్లెం జూమ్ చేయాలి మా వానికి. ఇది ప్లేట్ రా సుదర్శన్. ఈ పల్లెంలో రాహుల్ గాంధీ ఏం చెప్పినంటే ఎవరి తలకాయలు ఎంతో వారికి అంత అన్నప్పుడు ఇవో మునూరు కాపులు 13 లక్షలు ఉన్నారు రా, సపోజ్ 13 లక్షలు ఉన్నారు. ఇది మునూరు కాపులు లెక్క వింటున్నారా. తర్వాత ఇది వచ్చేసి మా గౌడ బిడ్డలు 16 లక్షలు రా. తర్వాత ఇది వచ్చేసి మా యాదవ్ బిడ్డలు 20 లక్షలు రా. ఇక ఇదంతా మా ముదిరాజు బిడ్డలు రా, వీళ్ళంతా కలిపితే డబల్ ఉన్నారు రా. ఎట్లా అవుపిస్తుందా మీకు, డబల్ ఉన్నారు. ఇప్పుడు మా ముదిరాజు బిడ్డలు 13 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. పల్లెంలో ఎవడెంత ఉంటే వాడికి అంతే బో పెట్టాలి కాబట్టి చెప్తున్నా. టీఆర్పీ పార్టీ సామాజిక అధికారం, ఆత్మగౌరవం, వాటా అధికారం ఎవడెంత ఉంటే వానికంత రావాలి. టీఆర్పీ పార్టీలో అధికారం, అధ్యక్ష పదవి ముదిరాజు బిడ్డలు ఎక్కువ కాబట్టి ముదిరాజు బిడ్డకు రావాలి. తర్వాత టీఆర్పీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవులు ఎక్కువ కాబట్టి తర్వాత యాదవులకు రావాలి. తర్వాత గౌడ బిడ్డ రావాలి. ఇంకోటి ఒకవేళ అధ్యక్ష పదవి గురించి మారితే మొదట్లో ముదిరాజు బిడ్డ కావాలి, తర్వాత యాదవ్ బిడ్డ కావాలి, తర్వాత గౌడ బిడ్డ కావాలి, తర్వాత మునురు బిడ్డ మల్లేశ కావాలి. ఇది నా లొల్లి, ఇందుకు తిరుగుతున్నా. ఇప్పుడు నీ పార్టీ అధ్యక్ష పదవి అనుకుందో ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఏది మారని నేను వెబ్సైటు ఓపెన్ చేస్తా, అఫీషియల్గా మారదాం. మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనం ఏదన్నా లెక్క
ట్రాన్స్పరెంట్గా మాట్లాడదాం. టీఆర్పీ పార్టీ సామాజిక న్యాయం, అధికారం, ఆత్మగౌరవం, వాటా ఎవడెంత ఉంటే వానికంతే. ఇతనా హుస్సేదారి, జితనా బాగేదారి. జితనా బాగేదారి మరి ఇప్పుడు ఎవరికి ఉందనేది ఒకసారి చెక్ చేసి చెప్తుందిగా. ఇక చెప్పు, ఏం చెప్పురా? తీర్మార్ మల్లన్న ద వాయిస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఇది బిగ్ క్లాస్. ఇప్పుడు ఈ బిగ్ క్లాస్ అనేది నేను చూపిస్తాడు. ఇగో ఇక వాని బొమ్మ వాడే, వాని డప్పు వాడే, వాని ఉత్సవ వాడే, వాని కథ వాందే. మరి తెలంగాణ పిల్లలంతా చుతగానవారా? బీసీలంతా చుతగానవా? ముదిరాజు బిడ్డ తలకాయలు ఎక్కువ పెట్టుకొని నువ్వెట్ట కూర్చున్నావురా అని అడిగిన నేను. బరాబర్ ఇంత బాగా ఇంత పండబెట్టి డైలాగులు పెదగొస్తున్నాయి నాకు. ఇలా ఛానల్ పోతట్టుంది. అరే ఇంకా 4 ఉన్నాయి లేరు తెంచమరక మళ్ళీ సార్. ఇది పల్లెం. ఈ పల్లెంలో ముదిరాజు బిడ్డ ఇక్కడ కూర్చుండా. సుదర్శన, బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కదా. చెట్టు పేరు చెప్పి సైలెంట్ ఉన్నాను. చెట్టు పేరు చెప్పి సైలెంట్ ఉన్నాను. చెట్టు పేరు చెప్పి కాయలు తెంపినట్టు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు చెప్పి ముదిరాజుల వాటా కంటే, ఈ యాదవుల వాటా కంటే, ఈ గౌడన్నల వాటా కంటే మునురు కాపుల వాటా తక్కువ అని తెలిసినాక ఈ సన్నాసి నా కొడుకు లెక్క తెలియదా? చదువు రాదా? సన్నాస బేసిక్స్ తెలియదా? బేసిక్స్ జర్నలిజం బేసిక్స్ తెలియదా? అధికారం, ఆత్మగౌరవం, వాటా. అధికారం లెక్కెంత ఒడుక్కుంటే వానికే రావాలి, ఆత్మగౌరవం అందరికీ రావాలి. మా బీసీలలో యాదవుల ఆత్మగౌరవాన్ని, గౌడన్ల ఆత్మగౌరవాన్ని, ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దొంగిలించిన దొంగ నా కొడుకు చింతపండు నవీన్ పటేల్ని తిడుతా కూడా. ఆత్మగౌరవం మాకు లేదా? మీ అమ్మకయ్య గుట్టలేదా? తిడుతుండు అంటుర్రా. నా అమ్మ కానించి, నా అయ్య కానించి, నా ఇంట్లో ఆడపిల్లల కానించి వదిలిపెట్టకుండా తిట్టిన దొంగ నా కొడుకులు ఎవడరా? జరారి ఇప్పుడు వాడు తిడుతున్నాడు కదనే. తిట్టుడు గురించి మనం మాట్లాడదాం. తిట్టుడు గురించే మారుతుంది ఇప్పుడు. అరే సుదర్శను, నువ్వు అమ్మకయ్యకే పుట్టినావు కదరా. నీ అమ్మను నీ అయ్యను ఇటు తిరిగితే నువ్వు తిట్టపోతే చెప్పురా, అప్పుడు మంచోనిరు నువ్వు. ఇంకా వాళ్ళ కళ్ళలో ఉట్టకుండా నువ్వు అప్పుడు. ఇగో చివరి కోరికలు తీర్చుకోరా, నిన్ను కథం చేస్తాం తొందరగా పెట్టిన. ఇగో ఈ వీడియో చూడరా. వాడు తిడుతుండు. ఏమిటి తిరుగుతున్నారా? నన్ను ఎందుకు తిట్టిర్రా? ఇవాళ సెగం మీకు తగులుతాడని నొప్పిలేస్తుంది. నేను మనిషి పుట్టుకోవట్లేరా? జూన్ ఏమైనా ఆశలు ఉంటే అన్ని ఇప్పుడు నేను చెప్తున్నా. నువ్వేమైనా కోరికలు ఉంటే ఇప్పుడు చూసుకోండి. అన్న నువ్వు జర బతకాలనుకుంటే బతకాలనుకుంటే పాసాబాయ్ సాక్ష్యం అన్న వారి వీధి ముఖం రంగాకుండా చీరగట్టుకో, నువ్వు ఎక్కువ రోజులు బతుకోవా లేదా, కోరికలు తీర్చుకోని ఇట్లాంటి పదాలన్నీ నువ్వు వాడినా ఉన్నది. వెరీ గుడ్. మా పాసాబాయ్ సాక్ష్యం. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుందా? 4 నెలలు అవుతుంది. జనవరి 1 తారీఖు 2026 ఫస్ట్ ఛానల్ హ్యాక్ కాకముందు జూమ్ చేయాలి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు తెలవాలి. ఉందా డేటు? ఉందానే డేటు? వాడు ఎవడో మాకు తెలియదు. వానుడు పట్టించుకునే వాడు ఎవరిక మాకేవరిక, నువ్వునో వానుడు. నేను తీర్మార్ మల్లన్న కెమెరామ్యాన్ని, నవీన్ నా పేరు. అరే నువ్వు ఉంటావా పోతావారా? 4 నెలల కిందనే భయపెట్టించిర్రా. ఇవాళ దొరికి కొడుకులు. ఇప్పుడు ఏంద్రా మీరు కొత్తగా భయపెట్టించేది? అంటే బీసీలు లెక్క అడిగితే కథం చెప్తారా? మా ఆత్మగౌరవం ఏదిరా మల్లేశ? నువ్వు మా అందరికీ న్యాయ నిర్ణేతవు, ధర్మాతునివి, సంసారివి. మరి పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నావు, మా లెక్క మాకు వంచరా అని అడిగితే కథం చేస్తారంట కెమెరామ్యాన్లు. కథం చేస్తారా? తెలంగాణ ప్రజలు కథం చేస్తారా మల్లేశ? ఎందుకంటే అడక్కదినే బిచ్చగంటే సిప్ప పట్టుకొని జోల పట్టుకొని బాబా 10 రూపాయలు దేదేవో అంటే ఇచ్చినవరా మేము? గింత పాలు పారా నీకు? మేమిచ్చిన పాలతో ఇప్పుడు తిన్న పల్లెం ఉచ్చబోతారా? ఎవడన్నా భూమిదని అది కొరనా కొడుక. మేమిత్త పైసలతో బతికిన కొడుకు
నీ వెనకాల తిరిగే కుక్కలు మొత్తం మాపిచ్చావురా అది. కుక్కలు మాపిచ్చాం కదరా. నీ కడుపులకు 3 మెతుకులు పోతానికే మేము పదిలిచ్చినాము. కథం చేస్తారు. ఛాయపాయలు కొట్టిన అందరు కథం చేయకూడదు రే. అరే రండ రే మల్లేశా, ఛాయపాయలు కొట్టిన అందరికి కథం చేయి. నన్ను ఒక్కని కాదు, నీ బతుకుల ఉత్సాహోసి కొట్ట. ఇప్పుడు కొత్తగా పేరుస్తున్నా నన్ను. 4 నెలల కింద పేరుచింది మర్చిపోయిరా. ఇప్పుడు బీసీ ఏది, అధికారం ఏది, ఆత్మగౌరవం ఏది, వాటా ఏది, మా లెక్క ఏది, మా కథ ఏది అని అడుగుతుండ్రా. కదే ఫోన్ కదే అదే ఫోన్ ఏమెత్తాను కదే. ఇప్పుడు అనిల్ గారు ఫోన్ చేస్తున్నా వీళ్ళకు, లైవ్లోకి వెళ్ళి పక్క జరిగినాక నెంబర్ చూపిద్దా, నెంబర్ చూపిద్దా, నెంబరు చూపియద్దు. ఇప్పుడు అది బా కట్ చేసినాడు జర్రాగరి. ఇప్పుడు వాడు ఫోన్ చేసింది కదా, ఎంత పాస్ ఓటీపీ ఎంతాడు అన్నా. అన్నా చెప్పన్నా, లైవ్లో ఉన్నా. అయిపోలే ఆడే ఫోన్ చేస్తున్నావు, చేస్తాను. నా వెనకంగా నువ్వే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు రోజు పేరు, నువ్వు ఈరోజు నీ పేరు చెప్తావు. చేస్తా. ఎవరి పేరు ఎందుకురా, నా పేరు చెప్పు. బతుకు ధైర్యం లేదురా, నా పేరు ఎత్తురి అంటున్నా లైవ్లో. ఇప్పుడు పెద్ద మనిషి దా లైవ్లోకి రా. హలో హలో కట్ చేసినాడు, మాట్లాడు. హలో హలో సపోర్ట్ వస్తుంది. వస్తుంది మాట్లాడు. హలో హలో పెద్దన్నా, అనిలనా? హలో పెద్దన్నా, ఫోన్ ఎత్తి మాట్లాడేదండి. మాట్లాడలే, తర్వాత చూసుకుంటలే. వీడియో చూసుకో పెద్దన్నా. సరేనానే, ఇన్నెవరు ఇంకా పంపలే. నీ రన్న పనులు నాకు తెలుసు కదా, అందుకే పంపలే. ఇన్నే ఉండవని చెప్పిన. లైవ్ అయిపోయిందాం కూర్చోరి, ఆ రన్నతో మాడదామని చెప్పిన. ఫోన్ చేస్తున్నావు ఇందాక, ఫోన్ ఎత్తవైతే కదనే. నువ్వు ఓడో తెలియదా ఉంటారు మీ అధ్యక్షుడికి. నీ అధ్యక్షుడికి ఓ ఈయనకింత వేయిందో, ఆనకింత వేయిందో, నేను సంసారను, నేను పతివతను, నా అంత సక్కమైన సంసారే లేదు లోకంలో అని చెప్తాడు. ఇదేందిరా, వీళ్ళందరికంటే ఏక నెంబర్ దొంగ నా కొడుకు నువ్వురా. వీళ్ళందరికంటే ఏక నెంబర్ చోరు నువ్వు. పాపం అవ్వ ఎవరు తినడో ఏం కథో ఆ రెట్లు. కానీ వాళ్ళ ఉచ్చదాగి పెద్ద అయినావు నువ్వు. కాంగ్రెస్ వాళ్ళు అలా ఎమ్మెల్సీని చేసిరు నిన్ను. మా రేవంత్ అన్న ఉచ్చదాగి పెద్ద అయినావు నువ్వు. కేటీఆర్ బిచ్చం వేస్తే బతికినావు నువ్వు దొంగ కొడుక. వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు ఇప్పుడు అల్లిగాడు? వాడు కూడా తినంటిది. జర రాగు ఏదిరా ఇలా మూడు కాకుండా జర రాగురా. ఏ కులం జనాభా ఎంతో వారి వాటా అంత పండబెట్టి జర ఆగురే. బూతులేమో నాకు ఆగుతలేవు, రోజు దిజ్ఞపానం కదా, జర సల్ల పడతలేదు. ఇప్పుడు అదేమండే ఎమ్మ మునురు కాబలేదు. జర ఆగురి. ఇది సామాజిక న్యాయమేనా? ఏ కులం జర జర చూడు, ఏ కులం జనాభా ఎంతో వారి వాటా అంత. ఇప్పుడు చాట్ జీపీటీ లెక్క చూపిద్దురా జర్రా ఎమ్మటే. ఏ కులం జనాభా ఎంతో వారికి అంత. జర జూమ్ చేయరా. ఏ కులం ఎంత ఉందో ఇటు చూపి ఉన్నారా? అవుపిస్తున్నారా నీకు మలేషా? అవుపడాలి నీకు. అదే కులము ఎవడెంత ఉన్నాడు, నువ్వు ఎట్లా తింటున్నావు? మా సొమ్ము కూర్చున్నావరా నువ్వు? మా బీసీలో సొమ్ము తింటా కూర్చున్నావరా? అరే లెక్క మాట్లాడుతుంటారా మలేషా? లెక్కతోనే కొడదాం మనం. గంట కానీ 2 గంటలు కానీ. జనాభాలో 10% కూడా లేని కులాలకు జిల్లా రాజకీయాలపై 100% అద్భుతం. మరి జనాభాలో సగం లేనోనికి యాదవ్ అంటారు, ముదిరాజుతో సగం లేనోనికి అధ్యక్ష పదవి ఏందిరా? పార్టీ ఏందిరా వానికి? ఇప్పుడు నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు జయశంకర్ సార్ ఉన్నాడు, ఆయన పెద్దన్న పాత్ర పోషించి కేసీఆర్ ముందు నడిపించి గెలిపించాను, తెలంగాణ తెచ్చి. అంటే మనకు రాజ్యాధికారం లక్ష్యం కావాలి, నేనే కూర్చోవడం లక్ష్యం కావద్దు బీసీకి. నువ్వు ముదిరాజు అయితే నేను అబ్జెక్షన్ చెప్పబోతుంది కదా, బరాబర్గా చెప్పను. నువ్వు కూర్చున్న తర్వాత నేను కూర్చున్నాను, నేను యాదవ్ బిడ్డను కాబట్టి. తర్వాత మా సుదర్శన్ గారిని కూర్చోబెడుతున్నావు, వాడు గౌడ బిడ్డ కాబట్టి. తర్వాత మా రగ్గాను కూర్చోబెడతా. నువ్వేటో కూర్చుంటారా? లెక్క తక్కువ లుచ్చ కొడుక, నెల తక్కువడా? నీ లెక్క ఎంత రాంటున్నా? ఏ చూడు, ఈ నెల తక్కువ నా కొడుకుడు, ఈ సగం చెప్తాడు మందికి. నువ్వేడా వాడో, నువ్వేడా? ఇప్పుడు ఎప్పుడురా నువ్వు దాటేయంగానే, నువ్వు దబాయించగానే ప్రజలకు తెలియదా? ఇప్పుడు చెప్తారా ప్రజలు ఎవడెవడు?
జర్రాగు జరాగురా మా మల్లేష చాలా లెక్కలు చెప్తాడు అమ్మ మా పతివత కదా నేను అబ్బా ఎంత పతివత ఊళ్ళల్లో అంట ఒక అంట పతివత అట మొగనికి దూరం ఉండి అంట 20 ఏళ్ళు అవుతుందట చెప్తున్నా మళ్ళీ సరే నీకే చెప్తున్నా ఆమెట 3 పిల్లలు కన్నదట మంచిగా చెప్తున్నా మొగనికి దూరం ఉండి 20 ఏళ్ళనట 3 పిల్లలు కన్నట 3 పిల్లలు కన్నాక భర్త వచ్చి మరి 20 ఏళ్ళు దూరం ఉంచింది కదా ఏం సంగతి అంటే నీకు ఫస్ట్ భూవని తాగు మొగడా ఇది మైక్ ఆనంది కదా ఫస్ట్ నీకు భూవని తాగు మొగడా భూవ పెడతా నీకు తిండి పెడతా మొగడా అని తిండి పెడుతుందట పతివతామా పరమాన్న వంతాలకు 20 ఏళ్ళు అవుతుంది మళ్ళీ ఆ వంతాలకి ఇప్పుడు ఎట్టగన్నవమ్మ అంటే చెప్పాడు ఆయన ఆమె చెప్పదు మరి నేను మొగని లేకపోతుంది నీకు ఎట కూర్చురామంటే చెప్పాడు ఆయన నాకు మొగడోడో తెలియదు నా పిల్లడోడో తెలియదు అంటాడు నీ పాటిలో ఉన్నాడు నీకు తెలియదారా పతివత సామెతరా మళ్ళీ నువ్వు చెప్తావుగా పల్లెలు పట్టుకొచ్చి గిలాసాలు పట్టుకొచ్చి నీ అటే చెప్తాను ఇగో పల్లెం పట్టుకొచ్చిన లెక్కరా ఛానల్ పోయినా పరే ఈరోజు నాకు ఛానల్ పీకినా పర్లేదు 3 సార్లు పీకిన ఇంకోసారి అవుతుంది అయ్యేదేంద్రా ఇంకో 4 ఛానల్ నేను నాకు మల్లేషా అయ్యబ్బా పతివత పరమానం ఉంటుంది అని అమ్మ చిన్న వండు కాదు అది ఊరిని మించిన లంగిడు ఊరంతా లంగలని చెప్తాడు ఊరిని మించిన లంగా నేనని చెప్పాడు ఒప్పుకోడాడు ఇది ఈయన బతుకు అందుకే పెట్టిన ఈయనకి పేరు రండయ్య మిల్చాని నా కుటుంబ సభ్యుల జోలికి పోయి ఇంతవరకు నీ కుటుంబాన్ని గెలికినా నీ కుటుంబం జోలికి వచ్చినా తిట్టినోడల్లా నాకు కూడా తెలియదు మరి నీ కెమెరామ్యాన్ కూడా తెలియదు నీకు ఆఖరికి నీ కెమెరామ్యాన్ కూడా ఎవ్వరు తెలియదు నాకు నా మిండోడు మహేష్ గారు ఒకటే తెలుసు అని చెప్పు రేపటి నుంచి నాకు ఎవ్వరు తెలియదు భూమి మీద తలకాయ పలికింది నాకు ఎవ్వరు తెలియదు నా మిండోడు ఒక్కడే తెలుసు ఆ పేరు మహేష్ గాడ్స్ అని చెప్పుక తిరుగు రెండో కొడుక ఇప్పుడు ఇంతకు మించి ఏముందిగా ఇప్పుడు గదిరా సుదర్శన్ గారు ఇప్పుడు ఏం చెప్తాడు ఒకసారి చూడరే అమ్మ మావాడు పిచ్చ కామెడీ అని అమ్మాయిడు ఈ నిజంగా కమిడియన్ అయ్యేది నెట్లోడు వార్తలు అవుతున్నాడు సుదర్శను నువ్వు కమిడియన్ గారా రే లంగ కొడుకులు అన్నందుకే ఇచ్చేది ఎవడరా లంగ కొడుకు నీయసంటి లుచ్చ కొడుకు వాడిచ్చే జీతాని కోసం ఆశపడి బతికే లుచ్చ కొడుకు నువ్వురా నన్ను అనే స్థాయి ఆరా సుదర్శనం చిన్నతనంకి వెళ్ళి ఇంతవరకు ఒక నెల జీతం కూడా తీసుకోకుండా బతికిన అంత తీటున్నాను నేను నన్ను గెలుస్తావు ఇప్పుడు వాడేమంటుండ్రే బీసీ కాన్సెప్ట్ బలంగా ప్రత్యేకంగా వాళ్ళ మీద సౌటరే బీసీ కార్యక్రమం తీసుకెళ్తలేడు మమ్మల్ని అందరినీ దొంగనాకోడు లెక్క తప్పించుకొని పోయి గద్దెనెక్కుదామని చూస్తుండ్రా అందుకే కాళ్ళు బట్టి గుంజుతున్నా దులుచ్చ కొడుకు వాడని బీసీలలో ముదిరాజులను యాదవులను మునురుకామంటారు గౌడ బిడ్డలందరినీ దాటేసి అధ్యక్షుడు అయ్యి ముఖ్యమంత్రి అయిదామని మురుస్తుంటే పండబెట్టి గుంజుతా అని గుంజుతున్నా ఉద్యమమా ఇది దొంగతనం రా దొంగతనం సాఫ్ట్ దొంగవాడు అడ్డు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఇంకా చూసుకొని మేము అట్లా చేస్తాం మంచిది కాదు కాబట్టి నేను మిత్రులారా పతివత మిత్రులారా పతివత ప్రత్యేకంగా 500 సార్లు చెప్పరా లైవ్లా ఎందుకురా సుదర్శన ఎందుకురా గెలుక్కునే నాతోనే వాడే కింద గజ్జలు గల్లు అంటే ఆయనకి నీకెందుకురా సుదర్శనం చెప్పు మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం పెంచుకుంటాం బాబు నీకు గట్టి పంచాయి ఉందా గదే అడుగుతున్నా గెట్టు పంచాయి కాదు రాళ్ళు కొడుక మా సొమ్ము తినే దొంగ నా కొడుకు పట్టుకుంటా నేను మా తలంలో బువ్వ ఎత్తుకపోయే దొంగ కొడుకు వాడిని పట్టుకుంటున్నా అది గెట్టు పంచాయతారా చెప్పురా కేసీఆర్కి మళ్ళీ గానికి ఏమన్నా గెట్టు పంచాయతీ ఉందా కేసీఆర్ ఎన్ని మాట్లాడాడు కేటీఆర్ కొడుకుని ఎన్ని మాట్లాడారా కేటీఆర్ ఎన్ని మాట్లాడాడు ఆ రోజు ఏ గెట్టు పంచాయతీ ఉంది ఎంపీకి నీడు తిట్టుడు తప్ప వీడు కేసీఆర్ని కేటీఆర్ను బీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టుడు తప్ప వీడు వీకింది ఏందిరా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చదాగిండు ఎమ్మెల్సీ అయ్యిండు అంతకంటే ఎక్కువ ఎంపీకి రా మా పైసలు తీసుకుపోయిండు మందికి సాయం చేసిండు వాడు రెక్కల కష్టం చేసి పీకిచ్చిందని చెప్పు రాదురా అడక తినే కొడుకు వచ్చి మా మీద మాట దూకుటా నేను బిచ్చమేస బతికిన కొడుకు నన్ను దూకుతాను నేను వాడి అలా ఇంత నూక్కోను లోపలికి వెళ్ళి అనుకుంటే నా బొచ్చు కూడా ఉంది కదా నాకు అనుకుంటే తీసి లోపల నూక్కోనరా
చెప్పినా కదరా, కేసీఆర్ కాకయ్య మండుతుందా ఇట్లా పెట్టి చూసినాగా, వాడు పొచ్చోడు, వాడు చేయి చిన్నగా ఉంది, నా పొడి ఎక్కువ ఉంది, పోటు గట్టిగా పోతుందని చెప్తున్నా నేను. ఇచ్చా కొడుక ఇంకేమైనా ఉందా? ఇదేమో చెప్తున్నా ఈ చౌట మొక్క అని చెప్పి ఇదేమో అనుకుంటున్నాడు అని మాటకి. కాబట్టి అవి మానుకుంటే మంచిది. ఇది సున్నితమైనటువంటి హెచ్చరిక, మీరు అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా చేసుకున్నా మంది సొమ్ము తింటాం, బీసీలను మోసం చేస్తాం, ఇవన్నీ నువ్వు చెప్తే నిన్ను కథం చేస్తావు, అర్థం చేసుకో అంటాడు. అయితే కథ నీ అమ్మ శ్రీకాంత సార్ కంటే పెద్ద త్యాగం ఇది. ఒక దొంగ కొడుకుని పట్టించడానికి, ఒక లంగ కొడుకుని పట్టించడానికి, ఒక దోపిడిదారును, పేదోళ్ళ బిడ్డలను, మీ క్యాస్ట్ ఏంది అడుగు, మీది ఏ క్యాస్టే? దళితి, మేరోలు బీసీలు కాదారా చెప్పు. ఇప్పుడు బీసీ అంటున్నారు సుదర్శన్, ఆయన ఎకెకరా 5 గుంటలు పాపం అక్కడ పోయి ముంబైకి పోయి పోయి సంపాదించుకొని వచ్చి కొన్నాడు రా. మరి ఆయన బీసీ కాదా? మాట్లాడరాదురా కొద్దిగా కొడుక రే, మాట్లాడు. రేపు తీసుకొస్తా లైవ్కి, నేనే తీసుకొస్తా. రేపు పోదామా ఆయన లైవ్కి? వాళ్ళ లైవ్ పోదామా? వస్తాడప్ప. నువ్వు మొగ పుట్టుక పుడితే సుదర్శన్గా పిలువురా నన్ను, చూద్దాం రేపు లెక్క మొత్తం తీద్దాం. బతుకులా ఉచ్చబోసి కొట్ట. అంటే బీసీ అంటే అసలు యాక్చువల్ గా చాలా మంది లెక్క ఉన్నారు. బీసీ అంటే ఓన్లీ బీసీలే కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇక్కడ బిగ్ క్లాస్ లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉంటారు ఇప్పుడు. అందుకనే బీసీలు అనే పేరుతోటి నడుస్తా ఉంది ఉద్యమం. బీసీలు మీన్స్ బిగ్ క్లాస్. ఇందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు, అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు. ఇన్నరా ఇప్పుడు బీసీ అంటే బిగ్ క్లాస్. ఇప్పుడు ఇది చెప్దాం, సబ్జెక్టు మారుతుంటారు. సౌటరే నీకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని 95% తో పాస్ అయినోడిని, ఐఎల్స్ రాస్తే 7 పాయింట్లు స్కోర్ వచ్చినోడిని నాతో పెట్టుకోకరా, ఎందుకురా సబ్జెక్టుతోని జర్రాగరా. చిన్నప్పటి నుంచి 95% నా సర్టిఫికేట్ ఇస్తా పడరే సౌట. నీకంటే దవాకుంది నాకు. ఫస్ట్ అటెన్షన్ డ్రా చేయాలి, డ్రా చేసిన తర్వాత ప్రజలంతా మన వైపు చూస్తున్నప్పుడు అప్పుడు కొట్టాలి సబ్జెక్టు. పిరికినా కొడక. ఇప్పుడు మాట్లాడు ఏమన్నావురా? బిగ్ క్లాస్ ఇలా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేద అంటే రెడ్లు, ఓసీలు కూడా అంటుండు. అంటే ఓ సభలో నిలబడి అరే రెడ్లంతా మా ఉచ్చదాగిర్రా అన్నాడు చూసినావు, వాళ్ళు కూడా బిగ్ క్లాస్ అట. ఇప్పుడు అగ్రవర్ణ పేదలు రెడ్లు కాదా వాళ్ళు? జరా పెద్ద మనిషి ఫోన్ చేస్తుండు ఒక ఆయన, చెప్తా అన్నీ చెప్తా. ఇప్పుడు ఓసీలు, రెడ్లు, అగ్రవర్ణ పేదలు కూడుకు ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళందరూ కూడా ఉచ్చదాగన్నావు కదరా. నిండు సభల లోకం మొత్తం చూస్తున్నాగా నిజంగా రెడ్లకు రోషం ఉంటే ఈ పాటికి నేను కథం చేసి పాడేస్తున్నాయి. వాళ్ళు రోషం తక్కువ అయిపోయారు, మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా యాదవులు అంటే ఈ పాటికి కథం చేస్తుంటుంది, నేనైతే పక్కా కథం చేస్తుంది. ఏమైనా తెలంగాణలో రెడ్లకు రోషం లేదానే? మీరు రోషం తక్కువ కదా, కారం ఎక్కువ తిండ్రి, ఉప్పు కారం ఎక్కువ తిండ్రి, మీకు రోషం వస్తుంది ఎట్నన్నా. అగ్రవర్ణ పేదలు అంటాడు, మీరు రెడ్లు కాదానే? మీరు మధ్యతరగతి ప్రజలు కాదా? మీ ఓట్లు కావాలంటే మరి మమ్మల్ని ఉచ్చదాగా ఉన్న కొడుక మా ఓట్లు ఎట్లా అడుగుతాం? రేపు అడుగురి క్యూనిస్ ఆఫీస్ పోయి నోట్ల ఉచ్చ పోసుకోండి మీరు అందరు కలిసి. మీకు రోషం ఉంటే రెడ్లకు చెప్తున్నాను, మీకు రోషం లేకపోతే నేను ఏం చేయలేను. నా యాదవ్ బిడ్డలంటే ఈ పాటికి కథమే చేస్తుంటే నేను శ్రీకృష్ణ వారసుని ఎందుకు కూడా. ఇప్పుడు లెక్క చెప్దాం. ఎస్సీలలో విశారదన్ మహారాజ్ పేరు తెలిసేనా? విశారదన్ మహారాజ్, ఈయన ఓటు కావాలనా నీకు? చెప్పు, ఈయన ఓటు కావాలనా? వద్దన్నావు కదా. బీసీలు కాన్నోళ్ళు జర్రాగా మా తల్వార్ తాత తీసుకుంటా, ఒక్క ఫోన్ తీసుకుంటా, ఒక్కటే ఫోను. బీసీలు కాన్నోళ్ళు ఇది రాఘవేందర్ గౌడ్ బీసీఎఫ్ పార్టీ అధ్యక్షుడు. గతంలో ఆయన సిద్ధాంతం ఇది, ఆయన చెప్తుండు బీసీఎఫ్ పార్టీలో. తాత నమస్తే. హలో తాత నమస్తే, లైవ్లో ఉన్నా నేను.
హలో తాత నమస్తే, నేను లైవ్ లో ఉన్నా. ఒక చిన్న ముచ్చట మాట్లాడడానికి ఫోన్ చేసిన. చెప్పండి. ఇగో ఈ తీర్మార్ మల్లన్న పార్టీ అంట కొత్త సిద్ధాంతం పెట్టిందంట. బీసీ అంటే బిగ్గు. తీర్మార్ మల్లన్న పార్టీ టిఆర్పిలో బీసీ అంటే బిగ్గు క్లాస్ అంట. అయితే దాంట్లో చిన్న లెక్క ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్ల ఓట్లు కూడా కావాలట. పేదల రెడ్ల ఓట్లు కూడా కావాలి. బిగ్గు క్లాస్ అంటే అందరూ తప్పుగా అనుకుంటారు. ఆఖరికి విశారదర్ మహారాజ్ మరి మా ఎస్సీ బిడ్డనే కదా, మరి ఆయన ఓట్లు కూడా కావాలని అంటారు. నేను బీసీలు కాని వాళ్ళు బీసీల పార్టీలోకి వచ్చి దీక్షలు చేస్తున్నప్పుడు మరి బీసీల ఓట్లు బీసీలో చాలు కదా. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు, రెడ్లు ఎందుకు, ఇలా అందరు ఓట్లు ఎందుకు? హలో హలో వినిపిస్తుందా? వినబడుతుంది. మొదటగా మల్లన్న గారు దీనివారు మల్లన్న ఆలియస్ చింతపండు నవీన్ గారు మొదట రెడ్డిలందరూ మా ఉత్సవాలు అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు పేదరెడ్డిలు అనిపించిరా? గదే గుర్తొచ్చింది నాకు, అందుకే ఫోన్ చేసిన. మొదట మీటింగ్లు పెట్టిన నల్లగొండల మిర్యాలగూడలో పెట్టిన మీటింగ్లల్లా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని నీ నోటి నుంచి ఒక్క మాట రాదాయి కదా. అంతే కదా, మరి ఆ రోజు రాంది ఈ రోజుకి వస్తుంది. ఈ రోజు చిలక పలుకులు కలుపుతుండా. ఇప్పుడు ఆయన పేరేం పేరు రాఘవేంద్ర గౌడ్ ఇదే పాయింట్ చెప్తుండ. ఆయన పాదయాత్ర చేసుకుంటా ఆయన మాటలు కాపీ కొడుతుండు. ఇప్పుడు విశారదం దగ్గర నుంచి ఎట్లయితే సిద్ధాంతాన్ని కాపీ కొట్టిండో, ఇవాళ రాఘవేంద్ర గౌడ్ దగ్గర నుంచి కాపీ కొడతాండి ఈ పాయింట్స్ అన్ని. అంటే రాఘవేంద్ర గౌడ్ పాదయాత్ర చేస్తున్నానని చెప్పి రాఘవేంద్ర గౌడ్ బయలుదేరితే ఈయన ఏ ఊరు నుంచి అయితే బయలుదేరిండో రఘునాథపల్లి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాసపూర్ కోట నుంచి ఇక్కడికి వెళ్ళి రాజ్యాధికార బాట పట్టాలని ఆయన ప్రయాణం చేస్తే ఇతను ఏం చేసాడో తెలుసా? ఇతను ఎక్కడికి వెళ్ళి అయితే పాదయాత్ర చేయాలనుకుంటో ఆ గ్రామాలల్లో ప్రతి ఒక్కరికి రావద్దు, ఎవరు రిసీవ్ చేసుకోవద్దు అని చూడు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేయండు. నేను అందుకే చెప్పినే, నువ్వు బీసీ బిడ్డ రాఘవేంద్ర గౌడ్ అడుగుకుంటున్నావు కదా, నీ పాదయాత్ర కూడా నేను అడుగుకుంటా అన్న. ఇప్పుడు రద్దు చేసినట్ట పాదయాత్ర. అవును మరి ఎందుకు భయం అయింది? రద్దు ఎందుకు చేసిండు? అది అడ్డుకున్నట్టు అంటున్నా నేను. అంతే ఖచ్చితంగా. ఇప్పుడు బీసీలు అంటే ఇప్పుడు ఈయన ఒక్కడే బీసీనా? తెలంగాణలో రాఘవేంద్ర గౌడ్, మహేష్ యాదవ్, ఇంకోలో బీసీలు కాదా? మరి బీసీలు అంటే ఆయన ఎట్టుంటారు, ఎటువంటి బీసీలు నాకేమో తెలుస్తలేదు పాడు కాదు. మరి చెప్పాలి, ఆయన చెప్పాలి. రైట్, మంచి తాత చేస్తా. విన్నారు కదా. ఇప్పుడు రాఘవేంద్ర గౌడ్ చేద్దాం. ఆయన పార్టీ సిద్ధాంతం ఏందని అడుగుదాం. ఇప్పుడు ఆయన నడుస్తున్నాడు, రాఘవేంద్ర గౌడ్ ఆయన నడుస్తున్నాడు. ఒకసారి తీసుకుంటాను లైవ్లకు, తెలవాలి. తెలంగాణ పైలకు కూడా నిజాలు అర్థం కావాలి. దొంగ కొడుకులు అందరూ పట్టుకోవాలి. అన్న నమస్తే అన్న, రాఘవేంద్ర గౌడ్ అన్న మాట్లాడేది. అవును అవును అన్న, మీరు పాదయాత్ర చేస్తున్నారు కదనే? అవును. బీసీ రాజ్యాధికారం కోసం చేస్తున్నారు కదా, మీ పార్టీ సిద్ధాంతం ఏంది? ఒక్క లైన్ లో చెప్పండి అన్న నాకు. బీసీలను రాజ్యాధికారంలో తీసుకురావాలనేదే మన. మీరు ఎవరెవరి ఓట్లు అడుగుతారు అన్న? ఇప్పుడు ప్రజెంట్ మీరు పాదయాత్రలో ఎవరి ఓట్లతో రాజ్యాధికారం రావాలనుకుంటారు? బీసీలు అంటేనే మనం క్లియర్ గా చెప్పినాం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు, అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా. అగ్రవర్ణం ఒక్క నిమిషం ఆగే. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇదేనా? మళ్ళీ రిపీట్ చేస్తా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు రేట్లతో సహా, ఇదేనా ఇప్పుడు మీ సిద్ధాంతం? అదే మన ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టొచ్చుగా. దీన్ని కాపీ చేస్తే నువ్వు పనులు ఊడేటట్టు కొట్టాలి, బరాబర్ కొట్టాలి. అగ్రవర్ణ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు మళ్ళా నిర్వీర్యం చేయడానికి మొన్నటి వరకే రెడ్డిలను తిట్టి అది తిట్టిన తిమ్మర్ మళ్ళా నాకు ముసుగులో గుద్దులాటైంది. పనులు నడుపులేరో కొట్టాలన్నది అందుకే పేరు తీసుకుంటలేను, నువ్వు తీసుకోవచ్చు పర్లేదు. కానీ అయితే ఎంత చెత్త నా కొడుకు అండి రేవంత్ రెడ్డి బీ టీం వండుకుంటూ రెడ్డి లోట్లొద్దు, ఎస్సీ ఎస్టీ లోట్లొద్దు, మాకు ఓన్లీ బీసీలు అంటే గీలే అని చెప్పి సబ్జెక్ట్ లేదు నా కొడుకు. మనం బీసీలు అంటే ఎవరు, వెనుకబడిన తరగతులు అంటే ఎవరు అని చెప్పిన తర్వాత ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను ఎట్లా తీసుకుంటాడు? అదే కదా. ఈ రోజు నడి బజార్లో వేల మంది చూస్తున్నాగా, మా ఉచ్చదాగిర్రా మీరు అన్నాక ఈ అగ్రవర్ణ పేదలు రెడ్లు కాదా? వాళ్ళని ఉచ్చదాగమన్నాక మళ్ళీ పోయి వాళ్ళ కూడా ఎట్టాడుతావు?
క్లియర్ గా వాడు ఏమన్నాడు అప్పుడు సర్పంచులతో సహా అంటే గ్రామాల్లో ఉన్న రెడ్డిలు కూడా మా శత్రువులే అని ప్రకటించాడు. మరి మన కాన్సెప్ట్ అని ఇప్పుడు నుంచి కాదు, బీసీఎఫ్ లో ఉన్నప్పటి నుంచి కూడా నేను చెప్పిన కాన్సెప్ట్ ఆయన పార్టీ మేనిఫెస్టో పెట్టారు. నిన్న మనం మీరు చూసారు, పాదయాత్రలు విస్తృతంగా ప్రచారం చేసాం. బీసీల బతుకులు మారాలంటే ఏంది, బీసీలో అడ్డుకునే ప్రయత్నం చేసి 200% అడ్డుకునే ప్రయత్నం చేసాను. మీ ఛానల్ ద్వారా, మిగతా అన్ని ఛానల్ ద్వారా కూడా చెప్పినాం. అక్కడ ఈయన బీసీల కోసం పనిచేయడు, మంచోడు బుద్ధిమంతుడు. సరే మన కాన్సెప్ట్ దొంగిలించిన ఆ దొంగనైనా బీసీల కోసం పనిచేస్తే బాగుండు కానీ అగ్రవర్ణాల కోసం పనిచేస్తుంది కదా. లేకపోతే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ పాదయాత్రలు అడ్డుకోవడం, నువ్వు మంచి నికాల్సా పనిచేసే యూట్యూబర్ నీలాంటి వాళ్ళని ఆ బెదిరింపులకు పాల్పడడం, చెప్పులతో కొట్టారు నా కొడుకుని. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళే కదా అగ్రవర్ణం కన్నా డేంజర్. ఏమన్నాడంటే ఒక కవి, ఎవరైతే పక్కోడు మోసం చేస్తే పొలిమరదాకా తెలవాలి, మన ఇంట్లో మోసం చేసి ఆన్నే బొంద పెట్టాలి. అందుకే మనం బొంద పెట్టే పని పెట్టినాం మనం ఇప్పుడు బరాబర్గా. థ్యాంక్ యూ అన్న, మీ పాయింట్ తీసుకున్నాం. విన్నారు కదా, రాఘవేందర్ గౌడు బీసీ రాజ్యాధికారం పేరుతో పాదయాత్ర చేస్తుంటే కిలాషాపూర్ నుంచి వరంగల్ కోట దగ్గర నుంచి ఈ లత్కోర్ జర్నలిస్టు, ఈడు ఎమ్మెల్సీ, ఈడు సౌట, ఈడు రండా, ఈయన పేరు ఏం పేరు, సాయపైసలు బిచ్చపోడు, బీసీల ఓట్లు చాలే మాకు యువనోట్లు వద్దాయా, బీసీలు కానీ విశారదన్ మహారాజ్ మా కోసం చూడిందా అని మాట్లాడిన రండా ఇలా ఏమంటుందంటే, రాఘవేందర్ గౌడ్ చెప్పిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల ఓట్లతో బీసీ రాజ్యాధికారం రావాలంటుండే. ఇప్పుడు పండబెట్టి తొక్కురా దయచేసి, మరి రెడ్లు మీకు రోషం ఉంటే నన్ను తొక్కురాట, వాడిని తొక్కకుండా సరే జాగ్రత్త రై మల్లేషా. ఇది పాయింట్ రా, సినిమా క్లోజ్ రా. సుదర్శన, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే రిపోర్ట్లు కొట్టకుండా, లంగ పనులు చేయకుండా, నా మీద ఈ వీడియోలు రీడ్ కాకుండా నా మీద అటాక్ చేయరా. మీరు మొగ పుట్టుక పుడితే థ్యాంక్ యూ. ఎందుకంటే